నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మారుస్తూ వస్తుంది. ఎక్కువగా తాము అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఇటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును మార్చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం కేంద్రం హోంమంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఇకపై పోర్ట్ బ్లేయర్ను శ్రీ విజయపురంగా పిలువనున్నట్టు తెలియజేశారు. కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పోర్ట్ బ్లేయర్ను శ్రీ విజయపురంగా పిలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. దేశంలో వలస పాలన తాలూకా ఆనవాలను తుడిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పోర్ట్ బ్లేయర్ పేరులో బ్రిటిష్ వారసత్వం ప్రతిబింబిస్తుందని, స్వతంత్రం సిద్ధించడంలో ఈ ప్రాంతం కీలక భూమిక వహించినందుకు విజయానికి ప్రతీకగా శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేశామని పేర్కొన్నారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ప్రాంతం చోళుల కాలంలో నావిక స్థావరంగా ఉండేదని, ఇప్పటికీ దేశ వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మన మువ్వెన్నెల పతాకాన్ని ఇక్కడే ఎగరవేశారని, స్వతంత్ర పోరాటంలో భాగంగా వీర సావర్కర్ లాంటి ఎంతో మంది దేశభక్తులు జైలు శిక్షను అనుభవించినటువంటి సెల్యులర్ జైలు ఇక్కడే ఉందని పేర్కొన్నారు. ఇక 1906లో బ్రిటిష్ వారు పోర్ట్ బ్లేయర్ నగరంలోని అట్లాంటా పాయింట్ వద్ద సెల్యులర్ జైలు నిర్మించారు. ఈ 3 అంతస్తుల జైలు భారత ప్రజల స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేస్తోంది. ఈ సెల్యులార్ జైలు వినాయక్ దామోదర్, సావర్కర్, దివాన్ సింగ్ వంటి స్వతంత్ర సమరయోధులు ఈ ప్రదేశంలో ఖైదుగా చేయబడ్డారు. ఇక పోర్ట్ బ్లేయర్ సొంత చరిత్ర కలిగినటువంటి ప్రదేశం. ఇది ప్రకృతి అందాలకు నెలవు, స్వర్గధామం కంటే తక్కువేమీ కాదని చెప్పాలి. ప్రకృతి ప్రేమికుల సందర్శనకు ఇది పేరున్న ప్రదేశం. ఈ ప్రదేశం ఏ విదేశీ పర్యాటక ప్రదేశం అందాల కంటే తక్కువేమీ కాదు. ఇక ప్రశాంతమైన బీచ్, నీలిరంగు నీరు, ప్రకృతి పచ్చదనం మనకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా పోర్ట్ బ్లేయర్ సందర్శించదగిన అనేక ప్రాంత ప్రదేశాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. అక్కడి ప్రాంతాలు దేశ చరిత్ర, సంస్కృతిని మనకు పరిచయం చేస్తాయి. ఇక అండమాన్ నికోబార్ అనేది 572 దీవుల సమూహం. వాటిలో 38 దీవుల్లో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళిగా అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్నటువంటి 21 దీవుల పేర్లను మారుస్తున్నట్లు 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వాటిలో రాస్ ద్వీపం, నీల్ ఐలాండ్, హేవ్లాక్ ద్వీపాల పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, షాహీ ద్వీప్, స్వరాజ్ ద్వీప్గా పరమ వీర చక్ర అవార్డు గ్రహీత పేర్లను పెట్టి అమర జవాన్ల త్యాగాలకు గుర్తుగా ద్వీపాల పేర్లను మార్చేశారు. ఇక పోర్ట్ బ్లేయర్కి ఆ పేరు రావడానికి ప్రత్యేక కారణం ఉంది. ఒకప్పుడు కేవలం జాలర్లపల్లెగా ఉన్నటువంటి ఈ నగరంలో బెంగాల్ బ్రిటిష్ గవర్నమెంట్ 1989లో చత్తాం దీవిలో ఖైదీల కోసం సెటిల్మెంట్ కాలానికి పునాదులు వేసింది. ఆ తరువాత అండమాన్ దీవి దక్షిణ భాగాన ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అర్చిబాల్డ్ బ్లేయర్ నావిక దళాధికారిగా వచ్చారు. బ్లేయర్ ఆ దీవులను పూర్తిగా మార్పు చేసి అక్కడ పాలక యంత్రాంగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ దీవులకు కేంద్రంగా వలస కాలనీల నిర్మాణాన్ని కొనసాగించారు. ఇక బ్రిటిష్ పాలకుల ఆ నగరాన్ని కీలక స్థావరంగా మార్చారు. ఆయన కృషి వల్లే ఆ నగరం బ్రిటిష్ నౌక కార్యకలాపాల వ్యవస్థలో వ్యూహాత్మక స్థావరంగా అభివృద్ధి చెందింది. బ్లేయర్ సేవలకు గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ రాజధాని నగరానికి పోర్ట్ బ్లేయర్ అని నామకరణ చేసింది. కేవలం చేపలు పట్టుకుని జీవించే ప్రజల ఆవాసమైనటువంటి ఈ ప్రాంతం అలా పోర్ట్ బ్లేయర్ నగరంగాను మారింది. ఇక భారత స్వతంత్ర పోరాటంలో భాగమైన ఈ నగరం పేరును ఇప్పుడు పోర్ట్ బ్లేయర్ కాకుండా శ్రీ విజయపురంగా మార్చింది.